కేసీఆర్ పాలన పట్ల కూడా మీరు ఒక సాఫ్ట్ కార్నర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ విమర్శిస్తున్నారని కూడా వినపడుతుంది. వాళ్ళ కారణం ఏం లేదు. ఇదే కేసీఆర్ పాలనలో తప్పులు నేను విమర్శించేంత ఎవరు విమర్శించాల. ఎన్నోసార్లు ఈయన ఆంధ్రప్రదేశ్ వాడు ఇక్కడ ఈయన సంబంధం ఏంటన్నాడు, ఆయన బహిరంగ అన్నాడు. అదే సమయంలో మళ్ళీ ఆయనకు అనుకూలమైన మాట చెప్పినప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు జేపీ గారు కూడా అన్నారు. ఎందుకంటే మనం విశ్వసనీయత వాళ్ళ మాటలను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. విమర్శించడానికి మనం అన్నమాట ఇష్టం లేకపోతే దానికి విమర్శగా అవలేదు కాబట్టి వీడి ప్రాంతం వేరు, వీడి కులం వేరు, వీడి మతం వేరు అంటారు. దీనిలో పెద్ద కొత్త విషయం ఏం లేదు, సందర్భాన్ని బట్టి మారుతుంది. కానీ నా మనసులో రాగద్వేషాలు లేవు. ఎందుకని ఆనాడు నేను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ చెప్తున్నాను, పొరపాట్లు దొరికినాయి, దుబారా ఖర్చు పెట్టారు, రాజకీయంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టి ప్రజలు తిరస్కరించారు. కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని అందిస్తూనే అభివృద్ధికి బాటలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని తీసుకొచ్చారో, రాజశేఖర రెడ్డి గారు దేన్నైతే మరింత పెంచారో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేన్నైతే మరింత పెంచినాయో దాన్ని మరింతగా కేసీఆర్ పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా చెప్తున్నాను, దాన్ని మాత్రం తుంచపోకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మరి ఎక్కువ తప్పులు ఎత్తి చూపిస్తున్నారని విమర్శలు మీరు ఎలా చూడాలి? ఈ తప్పులు ఏం చూపెట్టాను, నేను ఒకటే చూపెడుతున్నాను. మౌలికంగా మీరు ఆర్థిక వ్యవస్థను గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ 1,20,000 కోట్ల రూపాయలు అదనపు హామీలకి కట్టుబడి ఉన్నది, అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా. అది ఖచ్చితంగా రాష్ట్రాన్ని విమర్శించుకోవడం. ఈ గంట సేపు మాట్లాడిందంత అదే కదా, అదే ఇక్కడ అంటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చర్చ ఏం పెడుతున్నారు, బస్తీ మీద సవాల్ మేము పెడతాం 15 ఆగస్టు కన్నా అంటున్నారు, వీళ్ళు చేస్తామంటున్నారు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, కవ్వించడం కోసం అని చెప్పిన రాష్ట్రం ఏమైనా పర్లేదు, అది రాజకీయంగా లబ్ధి పొందుతామని నువ్వు చేయలేవు దమ్ముంటే అంటున్నారు. అరే చేయకూడదయ్యా, దీన్ని పక్కన పెట్టి మిగతా చేయండి, రాష్ట్రాన్ని నాశనం చేయకుండా వీరు చెప్పాలా? చేసినంత చేస్తామయ్యా, రాష్ట్ర భవిష్యత్తు నాశనం కాకుండా వాళ్ళు చెప్పాలా? రెండు లేవు. అంటే ఒక మీరు అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న సార్, అదేంటంటే అంటే మీరు ఎప్పుడు ఏ ప్రశ్నని స్వాగతిస్తారా, సంస్కారం ఉంది మీకు. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలము ఆయన సోనియా గాంధీకి వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆయన దగ్గరగా ఉన్నారు, జయప్రకాష్. అలాగే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరగా ఉన్నారనేది మీ పైన ఒక సర్కిల్లో ఏర్పడే విమర్శ, అది ఎంతవరకు వాస్తవం? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వారు కోరారు నన్ను జాతీయ సలహా మండలి ఉండమని. నేను తట్టపట్టాయని ఒప్పుకున్నాను. ఇప్పటికీ చెప్పాను, చాలా గౌరవాన్ని ఇచ్చారు, నేను ఆ గౌరవాన్ని ఇచ్చాను. ఇప్పటివరకు నేను పొరపాటున పల్లెత్తు మాట అన్నాను చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అదే సమయంలో వాళ్ళు జనాకర్షణ తప్ప ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నప్పుడు గట్టిగా నిలబడ్డవాడిని నేను ఒక్కడనే. పరిపాలన రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, లోతు తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన సంగతి ఏమిటో. ఏ విలువల కోసం నేను జాతీయ సలహా మండలిలో ప్రధానమంత్రి దగ్గర, సోనియా గాంధీ దగ్గర నిలబడ్డాను అందరికీ తెలుసు. ఒక స్థాయి దాటుతోంది, ఇక వీళ్ళు మంచి పరిపాలన కోసం కావాల్సిన మౌలికమైన మార్పులకు సిద్ధంగా లేరు అనుకున్నప్పుడు బయటకు వచ్చాను. నేను 2006లో బయటకు వచ్చాను. 2006 రాజకీయ పార్టీ పెట్టాను. 2014 దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు, 8 ఏళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆ కారణంగా వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఈ పార్టీ వల్ల లాభం అవినీతి పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి మోదీకి ఆనాడే మద్దతు ఇచ్చాను 2014లో. వారి నుంచి ఏమి ఆశించాల. నేను నా తరపున పోటీ చేశాను, నాకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు, తగిన మద్దతు ఇవ్వలేదు. నాకు మద్దతు ఇచ్చేలేదని అనవసరం, దేశ లక్ష్యాలు మౌలికమైనవి. మోదీ గారు పొరపాట్లు చేసినా విమర్శించాను. ఇవాళ ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏదైతే మార్గం కనిపిస్తుందో దాన్ని సమర్థిస్తాను. అంతకంటే మంచి మార్గం మీరు చూపెట్టండి. అంతేగాని ఇది కులాల పంచాయతీ కాదు, మతాల పంచాయతీ కాదు, పార్టీల పంచాయతీ కాదు, దేశ భవిష్యత్తును కూర్చున్న చర్చేది. నేను ఏ స్టాండ్ తీసుకున్నా కూడా నిర్దిష్టంగా వాస్తవాలు, కారణాలు, హేతుబద్ధమైన వాదన మీకు వినిపిస్తున్నాను. ఆ వాదన ఇష్టం లేదు, ఆ సంపద సృష్టి వద్దు, దేశంలో సంపద ఉద్దసలు మీ వాదన అంటే చెప్పండి, ప్రజలకు అప్పుడు తప్పలేదు. నేను నిర్ద్వందంగా నమ్ముతున్నాను, దేశంలో సంపద పెరగాలి, ఆదాయాలు పెరగాలి, ఉపాధి కల్పన జరగాలి, అప్పులు పెరగకూడదు, అప్పుల డబ్బు అభివృద్ధికే రావాలి, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దేనికి కట్టుబడినా నేను చాలా స్పష్టంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు స్పష్టంగా చెప్తున్నాను. దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది సార్? ఆయన మీద చాలా భారం పెట్టారు. ఎందుకంటే ఆయన బాధ్యత కాదు అది. 1,20,000 కోట్ల భారం రేవంత్ రెడ్డి గారి సొంత బాధ్యత కాదు, ఇంకా ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదు. కాబట్టి దాని నుంచి బయటపడే శక్తి ఆయనకి లేదు. కానీ ఉన్నంతలో ఏంటంటే ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. నేను బహిరంగ చెప్పాను మాట, ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీని నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా చాలా సంక్షోభంలో ఉంటుంది. కోరి తెచ్చుకున్న సంక్షోభం ఇది. ఒక బలమైన రాష్ట్రం, సంపన్నమైన రాష్ట్రం, అది పక్కన పెట్టేస్తే కొంత పరిపాలనలో కానీ అలాగే సంకేతాలు ఇవ్వడంలో, హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో లాగా అసలు మీరు రావక్కర్లేదన్న సంకేతం కాకుండా మిమ్మల్ని పూర్వంలాగా మేము ప్రోత్సహిస్తాము, మీరేమి దాని గురించి సంకోచం ఉందన్న భావం వ్యక్తపరుస్తున్నారు. పరిపాలనలో కొంచెం దూకుడుతనం కాకుండా
ఒంటెద్దు పోకడు కాకుండా కొద్దిగా సంయమనం కనిపిస్తుంది. దాన్ని అభినందిస్తున్నాను. అంటే మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానీ మిమ్మల్ని సలహాలు అడిగినప్పుడు మీరు సలహాలు చెప్పడం జరుగుతుంది? అడగపోయినా చెప్తున్నాం, అడగకపోయినా చెబుతున్నారు. ఈ దేశం వాళ్ళ సొంత ఆస్తి కాదండి. అవును. ముఖ్యమంత్రి ఆస్తి కాదు, ప్రధానమంత్రి ఆస్తి కాదు. ముందు దీని నుంచి మనం బయటపడాలి. అవును. ఈ దేశం మన ఆస్తి, వ్యక్తి స్వామ్యం కూడా కాదు కదా అది. కాబట్టి నువ్వెవడనే హక్కు ఎవడికి లేదు. వాడేవాడు అసలు ఆ మాట అంటే? అవును. మేము ఓటేస్తే కూర్చున్నావు అక్కడ, మేము పన్ను డబ్బు కడితే తింటున్నావు అక్కడ, లేకపోతే నువ్వెవడు అసలు? కాబట్టి ఇది పిచ్చి ఆలోచన. ఇది దేశం, ఈ దేశ పౌరులది, ప్రజలు ప్రభువులు. నేను మనస వాచాకరమణ నమ్మేవాడు.